రోజు నానమ్మ కాడికైతే వచ్చిన. ఇంక చూడాలి నానమ్మని. 4 సంవత్సరాలయ్యే మా నానమ్మ మంచాన పడ్డది. నాకు తెలవది. నాకు మాత్రం నిరుడే తెలిసింది. రా అంటే మామూలుగా రా అంటుందేమో అనుకున్నా. ఇంక నాకు బాగా కళ్ళలో కట్టినట్టుంది. ఇంక పోవాలని ఇంక పోయి చూసే వరకు మా నానమ్మ మొత్తం కాళ్ళు ఇట్లా చేతులు ఇట్లా ఏం పని చేయట్లేదు. ఒకటే చెయ్యి పని చేస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది. మా నానమ్మకు పండ్లు మజ బాటిల్ తీసుకొని పోయినా. చూసేసరికి నేను అకిట్లా పోగానే అమ్మ ఇప్పుడు వచ్చినావు అని ఏడ్చేసింది. ఏడ్చేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. మా అమ్మలాగానే నన్ను కూడా ప్రేమగా చూసుకుంటుంది. మా నానమ్మ కూడా ఇంక మంచాల పడేసరికి నేను తట్టుకోలేకపోయినా. ఇంక నాకు ఏడుపు వస్తుంది కానీ ఇంక మా నానమ్మ కూడా బాగా ఏడుస్తుంది అని ఏడవలేకపోయినా. ఇంక కుళ్ళుకొని ఏడ్చినా. అయినా ఏడవక అని అంటుంది. బిడ్డ నేను చూడకుండా చచ్చిపోతానేమో అని ఏడ్చింది. ఏడవక అన్నా. ఇంక అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటా మజ బాటిల్ తెచ్చినా. ఇంక మజమ్మ తాగు అని అంటే తాగుతా ఆగంటే తాగమ్మ నా ముందు అని పోస్తున్నా గిలాసలా. ఇంక పోసి తాపుతా అని అంటే వద్దులే అమ్మ వద్దులే తలకాయ వస్తుంది జెండు మందే అమ్మ అనగానే జెండు మంది తెచ్చి తలకాయకి పెట్టిన. ఇంకా కవర్ అంటే కవర్ ఇచ్చిన. ఇంక మజ బాటిల్ పోస్తున్నా. తాగమ్మ అంటే కొంచెం కొంచెం తాగుతుంది గితత. ఇంకా ఎట్లనో అయిపోయింది మొత్తం.